మాట లోకంలో నడిపించేది ధనమే అయి ఉండొచ్చు, లోకాన్ని నడిపించేది ధనమే అయి ఉండొచ్చు. అయితే ఈ లోకంలో బ్రతికే ప్రతి మనిషి దేంతో ఉంటాడు? శరీరంతో. అంటే ఈ శరీరానికి కావలసినవన్నీ కొనుక్కోవాల్సింది దేంతో? ధనంతోనే. కానీ ఆత్మకు కావాల్సింది ధనం కాదు, నీ ఆత్మకు కావాల్సిన ధనం కాదు. అందుకే ధనాన్ని నమ్ముకుని వాడు పాడైపోతాడని రాస్తుంది. సామెతలు 11:28 చూడండి. సామెతలు 11:28 ఈ మాట రాయబడింది. సొలొమోన్ గారు రాశారు, అనుభవపూర్వకంగా రాశాడు ఆయన. 11:28 సామెతలు. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. దేవుడే రాశాడంటే తిరగలేదు అందులోని. ఇంకా ధనం 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 ఎల్లప్పుడూ, ఒకవేళ నీ నమ్మకం ధనమే అయితే, నువ్వు ధనం మీదే ఆధారపడితే, నీ జీవితం అంతా కూడా ధనమే 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 అనుకుంటే, ధనాన్ని నమ్ముకున్నవాడు ఏమవుతాడు?